తమ్నెల్స్ యూట్యూబ్ క్రియేటర్స్ కు ఉన్న అతి పెద్ద తలనొప్పి ఇదే కదా. వీడియో చేయడం ఒక ఎత్తు అయితే దానికి తగ్గ తమ్నెల్ డిజైన్ చేయడం ఇంకొక ఎత్తు. నేను కూడా చాలా టైం తీసుకునేదాన్ని. స్టార్టింగ్ లో ఒక తమ్నెల్ చేయాలి అంటే గంటల తరబడి టైం తీసుకునేదాన్ని. క్యాన్వా, ఫోటోషాప్, పిక్సెల్ ల్యాబ్ ఇలా వాడని యాప్ అంటూ లేదు. కానీ ఫ్రెండ్స్, ఒక సూపర్ ట్రిక్ తో మన ఫోన్లలో దొరికే చాట్ జీపీటీ మరియు గూగుల్ జెమినీలను కలిపి వాడితే కేవలం 10 సెకండ్లలోనే అదిరిపోయే తమ్నెల్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా ఇంగ్లీష్ లో కూడా కాదు, మన తెలుగు టెక్స్ట్ తో సహా. ఏంటి ఇది నిజమా కాదా అని చెప్పేసి నమ్మలేకపోతున్నారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చేసి చూపిస్తాను. ఎవరికైతే తమ్నెల్ చేయటం రాదో వాళ్ళు కూడా ప్రొఫెషనల్ తమ్నెల్స్ ని ఈజీగా చేసేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత. మరి ఇంకెందుకు లేటు, టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసిన తర్వాత తమ్నెల్స్ ని చాలా ఈజీగా చేసుకుంటారు. ఈ వీడియోని మీరు చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. కేవలం 10 సెకండ్స్ లోనే మన తమ్నెల్ అనేది రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను కదా. అందుకోసం మనకు ఒక ప్రాంప్ట్ అనేది కావాలి. ప్రాంప్ట్ కోసం చాట్ జీపీటీ కావాలి. డిస్క్రిప్షన్ లో నేను జ్యోతి జీపీటీ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తున్నాను. మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్ గా చాట్ జీపీటీలోకి అయితే వచ్చేస్తారనమాట. ఇలా చాట్ జీపీటీ ఓపెన్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇదంతా చేయడానికి వస్తుందన్నమాట. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. జ్యోతి జీపీటీ తమ్నెల్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుందా? అప్లోడ్ యువర్ ఇమేజ్ అండ్ గివ్ మీ యువర్ తమ్నెల్ టెక్స్ట్ అని చెప్పేసి ఈ బాక్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏమొచ్చింది, అప్లోడ్ యువర్ ఇమేజ్ అండ్ గివ్ మీ యువర్ తమ్నెల్ టెక్స్ట్, ఐ విల్ జనరేట్ ద పర్ఫెక్ట్ గూగుల్ బనానా ప్రాంప్ట్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక ఫోటో ఇచ్చేసి మనకు తమ్నెల్ ఏ విధంగా కావాలి అనేది ఇక్కడ చెప్పాలన్నమాట. ఇప్పుడు మీకు తమ్నెల్ కి బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలి, టెక్స్ట్ ఏం కావాలి, టెక్స్ట్ వచ్చేసి తెలుగులో కావాలా, ఇంగ్లీష్ లో కావాలా, హిందీలో కావాలా అనేది మనం క్లియర్ గా ఇక్కడ చెప్పాలన్నమాట. ఇప్పుడు సపోజ్ రోజు ఒక డిఫరెంట్ వీడియో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. సపోజ్ ఇప్పుడు మనము ఒక షాకింగ్ న్యూస్ కి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఆ వీడియోకి తమ్నెల్ ఎలా ఉండాలి, షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి తమ్నెల్ లో, మన ఫేస్ లో. సేమ్ అవి కూడా మనం ఇక్కడ చెప్పాలన్నమాట. మీ ఫేస్ లో యాంగర్ ఎక్స్ప్రెషన్ కావాలా, స్మైల్ తో కావాలా, లేకుంటే ఇలా షాకింగ్ గా కావాలా అనేది కూడా మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నారు, ఒక ఫోన్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నారు అనుకుందాం. మీ హ్యాండ్స్ లో ఫోన్ ఉండాలా, లేదా బుక్స్ ఉండాలా, లేకపోతే మీరు కుకింగ్ వీడియో చేస్తున్నారు కాబట్టి చేతిలో ఏదైనా వెజ్ బిర్యానీ బౌల్ కావాలా, అలా మీరు ప్రతిదీ ఇక్కడ మీకు తమ్నెల్ ఏ విధంగా కావాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం నీట్ గా చెప్పాలన్నమాట. అప్పుడు మనం చెప్పినట్లయితే ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది కరెక్ట్ గా ఇవ్వకపోతే తమ్నెల్ అనేది రాదు. అక్కడ నేను ట్రై చేశాను నాకు రాలేదు అని చెప్పేసి మీరు అనొచ్చు. నా మిస్టేక్ అయితే కాదు, ఇక్కడ మీరు మ్యాటర్ ఇచ్చేదాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది, తమ్నెల్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు నీట్ గా మ్యాటర్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే ఒక కుకింగ్ వీడియోకి తమ్నెల్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మటన్ బిర్యానీ వీడియో అయితే చేశాను. సో దీనికి సంబంధించి మ్యాటర్ అయితే ఇలా ఇస్తున్నాను. సో చూడండి ఏమి ఇచ్చాను, కుకింగ్ బ్యాక్గ్రౌండ్ తో రాయలసీమ బిర్యానీ అనే తెలుగు టెక్స్ట్ ఇచ్చి స్మైలింగ్ ఇమేజ్ తో నా చేతిలో బౌల్ ఇచ్చే ప్రాంప్ట్ ఇవ్వు, ఆ తమ్నెల్ లో గోట్ పిక్ కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు తమ్నెల్ మనకి ఎలా కావాలి, 16:9 రేషియోలో కావాలి, అది కూడా ఇద్దాం. సో 16:9 రేషియోలో కావాలి. ఇలా మనం ప్రతిదీ నీట్ గా ఇచ్చినప్పుడే మనకు తమ్నెల్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు కేర్ఫుల్ గా మీకు ఏ విధంగా కావాలి అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే మనం ఏ విధంగా అయితే మ్యాటర్ ఇచ్చామో దానికి తగ్గట్టు మనకు ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో చూడండి మనకు ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మీకు కాపీ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే
ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ అనేది మనకు కాపీ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే గూగుల్ జెమినీ నానో బనానాలో థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ నుంచి గూగుల్ జెమినీ అని చెప్పేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇక్కడ కూడా మీరు లాగిన్ అవ్వండి ఇన్ కేస్ మీకు లాగిన్ అడిగితే. సో ఇక్కడ మనం ఇందాక ఏదైతే ప్రాంప్ట్ ని కాపీ చేసుకున్నామో అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు గట్టిగా 1 సెకండ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మనకు ఇక్కడ ప్రాంప్ట్ అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ మార్క్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే గ్యాలరీలోకి వెళ్ళి మీ పిక్ అనేది ఇవ్వండి. సో నేనైతే పిక్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మార్క్ పక్కనే ఇంకో సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ ఇమేజెస్ మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 Pro అని చెప్పేసి కనిపిస్తుంది కదా, థింకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఆ థింకింగ్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ సెకండ్ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, థింకింగ్ 3 Pro అని చెప్పేసి. సో దీని మీద అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎంటర్ చేసేస్తున్నాను. సో మనకు కావాల్సిన థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి అక్కడ మనకు థంబ్నెయిల్ ఎలా కావాలి అని చెప్పేసి చాట్ జీపీటీలో చెప్తే ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ గూగుల్ జెమినీలో ఇవ్వాలి. సింపుల్, ఇంతే కదా. మనం ఎన్నో యాప్స్ లో గంటల తరబడి ఫాంట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, లేదా ఏదైనా పిక్స్ కావాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇన్ని రోజులు చాలా మంది ఎన్నో క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఒక యాప్ లో మనం థంబ్నెయిల్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఈవెన్ ఎంత థంబ్నెయిల్ ఎక్స్పర్ట్స్ అయినా కూడా ½ అవర్ మినిమం గా పడుతుందండి ఒక థంబ్నెయిల్ చేయడానికి. మనకు ఆ బాధ లేకుండా ఇక్కడ కేవలం 1 మినిట్ లోపలే మనకు థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోతుంది. అంటే నాకు మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, ఇది యూజ్ చేస్తే మనకి ఏమైనా కాపీరైట్స్ వస్తాయా అని చెప్పేసి. సో ఇక్కడ ఎటువంటి కాపీరైట్స్ అయితే రావు. ఇది యూజ్ చేయటం వల్ల మీరు హ్యాపీగా ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మనము గోట్ పిక్ కూడా ఉండాలి అని చెప్పాము. సో మనకి ఇక్కడ గోట్ పిక్ కూడా వచ్చేసింది. కుకింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాము, కుకింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. సో థంబ్నెయిల్ చూడండి చాలా క్లియర్ గా చాలా నీట్ గా వచ్చింది. ఇదే థంబ్నెయిల్ మనం చేయాలంటే కొంతమంది మీ అందరికీ థంబ్నెయిల్ చేయడం రాకపోవచ్చు కదా, నాకు తెలిసి అంటే కొంతమందికి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా మీరు ఇక్కడ యూజ్ చేసుకోండి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో ఈ పిక్ మీద మీరు ఇలా ట్యాప్ చేసినట్లయితే కింద మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసినట్లయితే ఈ థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్ గా గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది మీకు లైవ్ లోనే చేసి చూపించాను. సపోజ్ ఇచ్చిన థంబ్నెయిల్ మీకు నచ్చలేదు, ఇంకాస్త కలర్ఫుల్ గా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ట్రై మోర్ కలర్ఫుల్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేసినట్లయితే ఇంకాస్త కలర్ఫుల్ గా థంబ్నెయిల్ అనేది చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మీరు ఏదైనా థంబ్నెయిల్ లో చేంజెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఇంకొక పిక్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలన్నా లేదా టెక్స్ట్ మార్చాలి అనుకున్నట్లయితే, ఇలా మీరు ఏదైనా చేంజెస్ చేయాలి అనుకున్నట్లయితే ప్రాంప్ట్ మళ్ళీ ఇచ్చి ప్రాంప్ట్ లో కొంచెం చిన్న చేంజెస్ చేసి ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మళ్ళీ మీకు థంబ్నెయిల్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఇది కంప్లీట్ గా ఫ్రీ, ఎటువంటి కాపీరైట్స్ అనేవి రావు, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. దీంట్లో ప్రీమియం వర్షన్ కూడా ఉంది, మీకు కావాలంటే తీసుకుంటే ఇంకా మంచి ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఇవన్నీ ఉంటాయి. అప్గ్రేడ్ చేసుకుంటే ప్రీమియం తీసుకుంటే చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా దీని రిజల్ట్స్ చూసి చాలా షాక్ అయ్యాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు థంబ్నెయిల్స్ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ నాకు కమెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది షేర్ చేసుకోండి. మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.